ఈ సమయంలో మనం వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. వాక్య ధ్యానము కొరకు ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. చాలా ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటి అనగా, నాకు మొర్ర పెట్టు, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. ఉత్తరం అంటే ఏంటమ్మా? మనం అడిగిన దానికి దేవుడు జవాబిస్తారు, మనం అడిగిన దానికి దేవాది దేవుడు సమాధానం ఇస్తారు. ఈరోజు చూడండి, మనకి ఏమైనా కష్టం వస్తే మన క్రైస్తవులు కాబట్టి ఏం పట్టుకుంటామమ్మ? గట్టిగా ఏం చేస్తామమ్మ? ప్రార్థన. ఒక శ్రమ కలిగిందా, ఒక అనారోగ్యం కలిగిందా, ఒక వేదన, ఒక బాధ, ఏదైనా ఒక కార్యం జరగట్లేదా, ఏదైనప్పటికీ కూడా మనం ఏం పట్టుకుంటామంటే ప్రార్థన. అందుకే ఇక్కడ ప్రభు ఏమంటున్నారంటే, నాకు మొర్ర పెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తానని చెప్పావు కదా ప్రభువా, ఇదిగో నా బిడ్డల భవిష్యత్తు ఇలాగుందయ్యా, నా ఆరోగ్య పరిస్థితి ఇలాగుందయ్యా, నా వేదనకరమైన పరిస్థితులు నీకు తెలుసయ్యా అని ప్రభు సన్నిధిలో మొర్ర పెట్టుకుంటాం. ఎందుకు అనగా, దేవాది దేవుడు అద్భుతాలు చేసే దేవుడని. మనుషులకు అసాధ్యమేమో, వైద్యులకు అసాధ్యమైనదేమో, కానీ మన దేవునికి సమస్తము సాధ్యము కనుక మనుషులను పట్టుకొనుట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని మనకు తెలుసు. కాబట్టి మనం ఏం చేస్తామంటే, కష్టము కలిగితే ప్రార్థన 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 చేస్తాం. ఎందుకనగా ప్రార్థన దేవాది దేవుడు మనకి ఇచ్చినటువంటి బలమైనటువంటి ఆయుధము. హల్లెలూయా. ఈ రోజున మన దేవాది దేవుడు ఎలాంటి వాడు అనగా, సమాధానం ఇచ్చే దేవుడు. మన దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థన చేస్తే మనకి ఏం దొరుకుతుందమ్మా? సమాధానం దొరుకుతుంది. అది ఈ రోజు అవ్వచ్చు, లేదంటే లేట్ అవుతుందేమో, కానీ ఖచ్చితముగా దేవాది దేవుడు ఆయన చిత్తానుసారముగా ఖచ్చితంగా ఆయన యొక్క కార్యమును మాత్రం మన జీవితంలో నెరవేరుస్తారు. ఎందుకనగా ఆయన ప్రార్థనలు ఆలకించే దేవుడు. హల్లెలూయా. అయితే ప్రతి ఒక్కరి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడమ్మా? ప్రతి ఒక్కరి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా? చూడండి, దేవాది దేవుని యొక్క వాక్యంలో రాయబడినటువంటి మాట ఏంటి అనగా, నువ్వు ఏడుస్తున్నటువంటి ఏడుపు చూసి దేవాది దేవుడు చూడలేడు. ఒక భక్తిపరుడు ఏమని మాట్లాడారు అనగా, ఆయన యొక్క బిడ్డలంట చూడండి, ఏడుస్తున్నప్పుడు నుదుటి మీద ఏం పడతాయి? ముడతలు పడతాయి కదమ్మా. ఆ చిన్న ముడత చూసి కూడా దేవాది దేవుడు తట్టుకోలేడంటమ్మా. అంత వేదన పడిపోతాడంట దేవాది దేవుడు. అయితే ఆ దేవాది దేవుడికి ఆశ ఉంటుంది ఏమనగా, ప్రతి విషయంలో కూడా సహాయం చెయ్యాలి, నా బిడ్డలు అయ్యో అయ్యో అనుకుంటాం, కానీ మనము పొందుకోలేకపోతాం దేవుని యొక్క కార్యాలు. దేవాది దేవుడు సమాధానం ఇచ్చే దేవుడే, దేవాది దేవుడు అద్భుతాలు చేసే దేవుడే, దేవాది దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడే. అయితే నీవు చేసే ప్రార్థన దేవుని దగ్గరకు వెళ్ళాలి. చూడండి, నువ్వు అడిగే మాట దేవుని యొక్క సన్నిధానంలోనికి, దేవుని యొక్క పాదాల దగ్గరకు వెళ్ళిపోవాలి అనగా, ఆ దేవునికి నీకు మధ్యలో అడ్డుగోడ ఉండకూడదు. హల్లెలూయా. చూడండి, మనం ప్రార్థన చేస్తూ ఉంటుండగా దేవాలకు సహాయం చేయండి అంటున్నావు, బాగానే ప్రార్థన చేస్తున్నావు, ఉపవాసం ఉంటున్నావు, కన్నీరు పెట్టుకుంటున్నావు, కేకలు వేస్తున్నావు, నీవే దిక్కు అంటున్నావు, విశ్వాసం ఉంది, అన్ని విషయాలు కూడా ప్రార్థన చేస్తున్నావు. అయినప్పటికీ కూడా నీ ప్రార్థన దేవుని పాదాల దగ్గరకు వెళ్ళకపోతే మాత్రము నీ కన్నీరు అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. హల్లెలూయా. చూడండి, మన యొక్క ఉపవాస దీక్ష వేస్ట్ అయిపోతుంది, మన ఆరాధన వ్యర్థమైపోతుంది. మన జీవితంలో దేవాది దేవుని యొక్క సన్నిధానములో నుండి క్షేమం రావాలని ప్రార్థన చేస్తున్నాం కదా. మన యొక్క ప్రతి వేదనలో నుండి దేవాది దేవుడు సమాధానం ఇవ్వాలని ప్రార్థన చేస్తున్నాం కదా. నీ ప్రార్థన కరెక్ట్ గానే ఉంది, దేవుడు ఆయన యొక్క సన్నిధిలో కరెక్ట్ గానే ఉన్నారు, కానీ నీవు చేసే ప్రార్థన ఆయన దగ్గరకు వెళ్ళాలంటే మొట్టమొదటిగా ఏం చెయ్యాలి అనగా, ఈ రోజున మన వాక్య ధ్యానం అదే. దేవాది దేవుడు మన ప్రార్థనలకు జవాబు ఇవ్వాలంటే, జవాబు దొరికేలాంటి ప్రార్థనలు చెయ్యాలంటే ఎలాగా ప్రార్థన చెయ్యాలి? చూడండి, ఇష్టం వచ్చినట్టుగా ప్రార్థన చేసేస్తే కుదురుతుందమ్మా? కుదరదు. ప్రతి దానికి కూడా ఒక నియమం ఉంటుంది, ప్రతి దానికి కూడా ఒక నిబంధన ఉంటుంది. నిబంధన లేకుండా చేసింది వ్యర్థమైపోతుంది. చూడండి, అజ్ఞానుల వలె మనం ఏ పని కూడా చేయకూడదు. ప్రతి దానికి కూడా ఒక సిస్టమ్ ఉంటుంది. దేవుని యొక్క సన్నిధానంలో దైవికమైనటువంటి ప్రతి దానికి కూడా ఒక సిస్టమ్ ఉంది. ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన ఎలా చేయాలి?
కొన్ని కండిషన్స్ ఉన్నాయి. నేను గొప్ప ప్రార్థనా పరురాలని చెప్పి బలమైనటువంటి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి బలమైన మాటలు తీసి వచించేసినంత మాత్రం ఎంత బాగా మాట్లాడావమ్మా, ముద్దొచ్చేస్తున్నాయి నీ మాటలని దేవాది దేవుడు నీ ప్రార్థన వినేయుడు దేవుడు. కొన్నిసార్లు నిజమైన ప్రార్థనలు మాటలు కూడా రావమ్మ, బొక్క పెట్టి ఏడ్చి ఏడిపో వస్తుంది, కన్న నీళ్ళే వస్తాయి, సౌండ్ ఏమి రాదు, మూలుగులే వస్తాయి. అన్న అలాగే ఏడ్చింది, పెదవులు కలుపుతుంది, సౌండ్ పైకి రావట్లేదు, చూసిన వాళ్ళకి వింతగా ఉంది. కానీ దేవుని యొక్క పాదాల ఎదుట అడ్డు లేకుండా డైరెక్ట్ దేవుని పాదాల దగ్గరకు ఆమె ప్రార్థన వెళ్ళిపోయింది. ఈ రోజున మన జీవితంలో మనం చేసే ప్రార్థన దేవాది దేవునికి అంగీకారముగా ఉండాలంటే, దేవాది దేవుడు ఎదుటలో నుండి మన ప్రార్థనకు జవాబు పొందుకోవాలంటే ఏం చేయాలి? ఈరోజు మనందరికీ కూడా దేవుడు సమాధానం ఇవ్వాలనే కదా కోరుకుంటాం. మన ప్రార్థన ఆయన దగ్గరికి వెళ్తేనే కదా ఆయన సమాధానం ఇవ్వగలుగుతాడు. ఎప్పుడు దేవాది దేవుడు మనకి సమాధానం ఇస్తాడు, ఎలాంటి ప్రార్థనలకు జవాబు దొరుకుతుంది? ఈరోజు కొన్ని మాటలు చూసుకుని మనం ముగించుకుందాం. మొట్టమొదటిగా కీర్తనల గ్రంథము 66వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. చాలమ్మా. మొట్టమొదటిగా ఏంటి అనగా పాపమును విడిచిపెట్టి ప్రార్థన చేయాలి. చాలా ముఖ్యమైన విషయం. మీరు ఏ విషయాన్ని బట్టి ప్రార్థన చేయడానికి తీర్మానించుకుంటున్నారో, మనం తీర్మానిస్తున్నాం కదా, మందిర నిర్మాణం కొరకు, సంఘక్షేమం కొరకు, పేదల పోషణ కార్యక్రమం కొరకు, దేవాది దేవునికి అంగీకారంగా బ్రతుకుట కొరకు ప్రతిరోజు మనం ప్రార్థన చేస్తున్నాం కదా. మనం ప్రార్థన చేస్తున్నటువంటి యొక్క ప్రార్థన ఎప్పుడు దేవుడు వింటారు అనగా, చూడండి, ఇష్టానుసారంగా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన వ్యర్థమైపోతుందమ్మా. మన ప్రార్థనకు సమాధానం రావాలంటే మొట్టమొదటిగా ఏం చెయ్యాలనగా పాపాన్ని విడిచిపెట్టి ప్రార్థన చెయ్యాలి. హల్లెలూయా. పాపాన్ని విడిచిపెట్టి ప్రార్థన చెయ్యాలి. ఇక్కడ చదివినటువంటి మాట అదే, నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల యెహోవా ఆ యొక్క ప్రభువు నా మనవి వినకపోవును అని వాక్యంలో రాయబడి ఉన్నది. అనగా చూడండి, మన జీవితంలో పాపమును లక్ష్యము చేస్తే గనుక, మన జీవితంలో మన హృదయాలలో పాపమును ఉంచుకొని పాపమును విడిచిపెట్టలేకపోయి లోకానుసారమైనటువంటి బ్రతుకును విడిచిపెట్టలేకపోతే కనుక మాత్రము మన ప్రార్థన దేవాది దేవుడు వినడు. దేవుడి మీద నింద మోపకండి. ఇన్ని వారాలు ప్రార్థన పెట్టుకున్నాం కదా, ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాల నుంచి ఉపవాసం ఉంటున్నాం కదా, ఎంతగా దేవుని యొక్క పరిచర్యలో వెనుకకు తిరగకుండా చేశాను కదా పరిచర్య, ఇన్ని చేశాను కదా, ఎందుకు నా దేవుడు కార్యం చేయలేదు అంటే దేవాది దేవుడు శక్తిహీనుడు, దేవాది దేవుడు కార్యములు చెయ్యలేనటువంటి అసమర్థుడు, మనుషులలాగా దేవుడు కూడా పక్షపాతం చూపుతాడు అని ఎలాంటి పేర్లు పెట్టకండి అమ్మ దేవుడికి. దేవాది దేవుడు చెప్తాడు, నీవు ప్రార్థన చేస్తే నీ హృదయములో పాపమును లక్ష్యం ఉంచితే నీ ప్రార్థన దేవుడు వినడు అని వాక్యంలో రాయబడి ఉంది. మనం ఏ విషయంలోనైనా ప్రార్థన చెయ్యాలనుకుంటే మొట్టమొదట చేయాల్సినటువంటి పని ఏంటి అనంటే, ఫస్ట్ మనం అదే చేస్తాం. ఎప్పుడు కూడా డైరెక్ట్ ఆరాధన ఎప్పుడు మనం చేయలేదమ్మా. ఎప్పుడు కూడా దేవుని యొక్క సన్నిధిలో విజ్ఞాపన చేయలేదు. వేకువ జామున మొదటి జామున చేస్తున్నటువంటి ప్రార్థనలలో కానీ ఎప్పుడైనా సరే ఫస్ట్ మన సంఘానికి ఏముంటుందమ్మా? స్వపరీక్ష ఉంటుంది. ఎందుకనగా మనము కడగబడకుండా అదే పాపములతో, అదే వ్యర్థమైనటువంటి జీవితములతో నీవు అందులో ఎంత బలమైనటువంటి ప్రార్థన కలిపేసినా సరే మనుషులు అనుకుంటారేమమ్మా ఎంత బలమైన ప్రార్థన చేసిందో ఆమె. పాస్టర్తో కూడా కలిపే చెప్తున్నానమ్మా, పాస్టర్ గారితో కూడా కలిపే చెప్తున్నాను. దైవ సేవకులైనా సరే ఎవరైనా సరే చూడండి, వారి జీవితంలో పాపము ఉంటే కనుక యెహోవా వారి మనవి వినడు. చూడండి, చూసిన వాళ్ళకి అయ్యో ఎంత ఏడుస్తా ప్రార్థన చేస్తుందో, అయ్యో ఎంత బలమైన ప్రార్థన చేస్తుందో అనుకుంటామేమో, మనుషుల్ని మెప్పిస్తుందేమని ప్రార్థన. కానీ హృదయంలో పరిశుద్ధత లేకపోతే మాత్రము మన ప్రార్థన దేవుని యొక్క సన్నిధికి చేరదు. ఇది మాత్రం మనము చాలా మొట్టమొదటిగా జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటి మాట ఏంటి అనగా, మనము పాపాన్ని విడిచిపెట్టాలి. ఫస్ట్ ఏం చేయాలమ్మా?
పాపాన్ని విడిచిపెట్టాలమ్మా. నిన్నటి దినాన దేవుడు మాతో మాట్లాడాడు, లయకర్త మీదికి వస్తాడు కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. పాపము ఎటువైపు నుండి మనలోనికి వస్తుందా అని వాళ్ళ వీళ్ళ గురించి ఆలోచన చేయడం పక్కన పెట్టి మన గురించి మనం ఆలోచన చేస్తే మనలో పోరాడవలసినవి ఎన్నో ఉంటాయమ్మా. మన జీవితంలో పోరాటం చేయవలసినవి, మన జీవితంలో చెయ్యకూడనివి, మనం వీటిని ఎంత మాత్రమో కూడా చెయ్యకూడదు, వీటి జోలికి పోకూడదు, అయినా సరే మన వల్ల కావటం లేదు, వీటి మీద మనం పోరాటం చెయ్యాలన్నటువంటివి ఎన్నో ఉంటాయి. కానీ ఈ రోజున క్రైస్తవ జీవితంలో పరిశుద్ధతను కోల్పోయారమ్మ చాలా మంది. చూడండి, చూస్తున్న విషయాలు చెప్తున్నాం. ఈ రోజున ప్రేమలు చల్లారిపోయినాయి, పరిశుద్ధత కూడా లేదమ్మా. సంఘాలలో కూడా ఇది పాపము, ఎలా చెయ్యకూడదు అంటే ఇష్టం ఉండట్లేదమ్మా. మన సంఘానికి అలవాటు అయిపోయింది ఆ యొక్క వాక్యము. పాపం చెయ్యకూడదు 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 అని బాగానే తెలుసుకున్నాము. అట్టి రీతిగా జీవించడానికి ప్రయాసంగా ఈ చర్చ్ కాకపోతే ఇంకొక మందిరం, ఇంకో మందిరం కాకపోతే ఇంకొక మందిరం వెళ్ళామంటే చాలు ఆ వ్యాపారం గురించే మాట్లాడతాడు, వెళ్ళామంటే చాలు దాని గురించే చెప్తాడు. ఇదిగో నా గురించే చెప్పింది ఆమె, ఇదిగో నా గురించే చెప్పాడు అతను అని చెప్పి. చూడండి, దేవుని యొక్క వాక్యము ఉన్నట్టుగా చెప్తే నోరు నొక్కేయాలని చూస్తారు కొంతమంది. మన సంఘంలో అలాంటి వాళ్ళు లేరు, దాన్ని బట్టి దేవుడికి వందనాలు, హల్లెలూయా. ఎందుకంటే మన జీవితాలలో ఉన్నట్టుగా మాట్లాడాలి ఎవరైనా సరే. ఎందుకంటే మనందరికీ కూడా ముఖ్యమైనది పరిశుద్ధ గ్రంథమే, హల్లెలూయా. సంఘాలు నడవవలసింది మనుషుల ఆలోచనలను బట్టి కాదు, సంఘం నడవలసింది ఎవరెవరో చెప్తున్నటువంటి బోధలు ఆలోచన బట్టి కాదు, పరిశుద్ధమైనటువంటి గ్రంథమును బట్టి. దేవుని యొక్క మనసంతా కూడా గ్రంథములో రాయబడి ఉంది కనుక ఆ గ్రంథమును చేత పట్టుకుని ఆ గ్రంథ అనుసారముగానే మందిరాన్ని నడిపించుకోవాలి ఏ దైవజనులైనా సరే. ఈ రోజున చూడండి, దేవాది దేవుడు మన ప్రార్థన వినాలంటే ఏం చెయ్యాలంటే 7 వారాల ప్రార్థన పెట్టుకోవడానికి తలంపు వచ్చిందా? దేవుడికి స్తోత్రం, మంచిదే. ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవాలని తలంపు వచ్చిందా? చాలా మంచిది. దేవుని యొక్క సన్నిధానంలో స్తోత్రయాగం అర్పించుదాం అనుకుంటున్నామా? చాలా మంచిది. వీటన్నిటికంటే కూడా ముందు మెయిన్ గా ఉండవలసింది స్వపరీక్ష. ఈ పరీక్షను పక్కన పెట్టేసి మిగతావన్నీ టక చేసావంటే నీ ప్రయాస అంతా శూన్యం అయిపోతుంది. కాబట్టి మొట్టమొదటిగా మన జీవితంలో ఉండాల్సింది ఏంటి అనగా, మన జీవితాలలో పరిశుద్ధత. దేవాది దేవుడు పరిశుద్ధుడు. నేను పరిశుద్ధుడిని కనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చూడండి, ఈ రోజున మన జీవితంలో మనకు అవసరమైంది పరిశుద్ధత. మొట్టమొదటిగా పాపాన్ని విడిచిపెట్టి ప్రార్థన చెయ్యాలి. ఆ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. అందుకే వాక్యం ఉంటుంది కదా, విననేరకు విన్నట్లు యెహోవా చెవులు మందం కాలేదు, రక్షించడానికి విన్నట్లు ఆయన హస్తములు కొరచ కాలేదు. కానీ మీరు చేసిన పాపములే మీకు ఆయనకు అడ్డుగోడగా వస్తున్నాయని దేవుడు సెలవిస్తున్నాడు. ఈరోజు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన పాపం అడ్డైపోతుందేమో. ఈ రోజున మనం ప్రార్థన చేస్తుండగా మన జీవితాలలో మనం చేసినటువంటి దోషాలు అడ్డైపోతున్నాయేమో. ఈరోజు చూడండి, మన జీవితంలో ఎలా ఉన్నామో మనల్ని మనము గమనించుకోవాలి. సంసోను ఉన్నాడమ్మా, బలముగా దేవుని సన్నిధిలో వాక్యానుసారంగా బతికినంత వరకు బాగానే ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ఆ యొక్క పరిస్థితుల్లో నుండి బయటకు వచ్చాడో, పాపములకు తన హృదయంలో చోటిచ్చాడో, అప్పుడే దేవాది దేవుడికి అతనికి కనెక్షన్ తెగిపోయింది. కానీ దేవాది దేవుడు సంసోనుని విడిచిపెట్టాడని అతనికి అర్థం కాలేదు. ఎప్పుడు అర్థమైంది అనగా, తనలో నుండి దేవుడిచ్చినటువంటి బలము పని చెయ్యకపోవడం చూసి అప్పుడు అర్థమైందంట. యెహోవానని ఎడబాసాడు. అప్పటి వరకు అతనికి తెలియలేదు. ఎప్పుడైనా సరే మన ప్రార్థన దేవుడు అంగీకరించాలంటే పరిశుద్ధత. ప్రతి క్షణము కూడా మన నోటిని కంట్రోల్లో పెట్టుకుంటూ, మన చెవులు కంట్రోల్లో పెట్టుకుంటూ, అమ్మ లోక సంబంధమైన జ్ఞానం ఏమీ లేకపోయినా పర్వాలేదమ్మా, దేవుని యొక్క వాక్యమును నిలబడుతూ, దేవా ఇదిగో నీ కొరకు నా దేహాన్ని కాపాడుకుంటున్నాను ప్రభువా, నీ కొరకు నా చెవులను, నా యొక్క సమస్తాన్ని కాపాడుకుంటున్నాను ప్రభువా అని దేవుని యొక్క సన్నిధానంలో కనుక దేవుని యొక్క వాక్య ప్రకారముగా జీవించడానికి ప్రయాసపడితే నీకు తెలియలేనంత రీతిగా దేవాది దేవుని యొక్క హస్త బలం నీ మీద పనిచేస్తుంది. హల్లెలూయా. దేవాది దేవుడు ఆయన యొక్క కార్యం మన జీవితంలో జరిగించాలంటే, మన ప్రార్థనలకు జవాబు జరగాలంటే ఫస్ట్ ఏం చేయాలమ్మా? పాపాన్ని విడిచిపెట్టాలి. ఇంకా రెండవదిగా చూద్దాం, మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనం. మరియు ప్రార్థన చేయనప్పుడు
వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ కూడా పొందుదురు అని వారితో చెప్పాను. యేసు ప్రభువు చెప్తున్నటువంటి మాట ఏంటి అనగా, నీవు ఒక అంశం ప్రార్థన చేస్తున్నప్పుడు, నీవు ఒక అంశం కొరకు నీవు ఒక దీక్ష కలిగి ఉంటున్నప్పుడు ఫస్ట్ నువ్వు చేయవలసింది ఏంటంటే పరిశుద్ధతగా జీవించడానికి, నీ జీవితంలో ఏమైనా అడ్డుగా వాక్యానికి వ్యతిరేకమైనవి ఉంటే సరి చేసుకుంటూ నీ పాపమంతా కూడా తొలగించుకుని ఒక ఖాళీ పేపర్ లాగా దేవుని యొక్క రక్తంతో కడగబడి శుద్ధీకరించబడి ఆ తర్వాత నీ సాధనలో నీవు కూర్చుంటే నిజంగా ప్రార్థన ఎవరు కూడా ఆపలేరు. హల్లెలూయా. ఇక రెండవది ఏంటి అనగా, నీవు పట్టుదల కలిగి ఉన్నావు కదా. చూడండి, ఆ యొక్క మాట, ఆ యొక్క ప్రార్థన విషయంలో నీవు ప్రార్థన చేసినప్పుడు దేవుడు సమాధానం చేయాలంటే ఏం చేయాలనగా, రెండవది దొరుకునని నమ్మి ప్రార్థన చేయాలి. ఎలాగా? ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. ఎందుకు ప్రార్థన చేస్తున్నాం కానీ ఎప్పుడు మారలేడు, ఇప్పుడు మారతాడు ఏంటి అనుకుంటా ఉండి ప్రార్థన చేసాం అనుకోండి, జరగదమ్మా. చూడు, దగ్గరకు వెళ్తే, దేవుని యొక్క సన్నిధికి వెళ్తే నా జీవితంలో ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడన్నటువంటి ఆలోచన నీకు లేకపోతే, పరిపూర్ణమైనటువంటి విశ్వాసము నమ్మిక నీకు లేకపోతే కనుక నీ జీవితంలో దేవుడి సన్నిధికి నీ ప్రార్థన చేర్చబడదు. నీ ప్రార్థన దేవుడి ఎదుటకు చేర్చబడాలన్నా, దేవాది దేవుని యొద్ద నుండి నీకు ప్రతిఫలము సమాధానం రావాలన్నా, రెండవదిగా నీవు చేయవలసింది ఏంటి అనగా, నేను నా దేవుడిని అడిగితే నా దేవుడు నాకు ఇస్తాడు అన్నటువంటి ఉన్నతమైనటువంటి నిరీక్షణ, విశ్వాసము నీ జీవితంలో ఉండాలి. హల్లెలూయా. చూడండి, నీ విన్నావు. చూడండి, అనేక మంది ఏం చేస్తారు, వింటారు, ఇదిగో గొడ్రాలని దేవుడు పిల్లలు కనేవారిగా చేశారంట, 90 సంవత్సరాల వయసులో శారమ్మ గారికి గర్భం ఇచ్చారంట, అన్నాని దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థన చేయగా అన్న గర్భం తెరిచాడంట. ఈ యొక్క రాహేలు యొక్క గర్భం మూసివేయబడగా ప్రార్థన చేసుకుంటే ఆ యొక్క రాహేలు గర్భం తెరవబడిందంట. ఇలా జరిగిందంట. హిజ్కియా ప్రార్థన చేస్తే 15 సంవత్సరాల ఆయుష్కాలం పొడిగించబడిందంట. ఇవన్నీ కూడా విని 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 దేవాది దేవుడు నా జీవితంలో కూడా అద్భుతం చేస్తాడు అని పరిపూర్ణమైన విశ్వాసముతో దేవుని ఎదుట నీ ప్రార్థన ప్రారంభించుకుంటే, అవిశ్వాసం లేకుండా ఖచ్చితంగా నా దేవుడు నాకు కార్యం చేస్తాడు. చూడండి, ఆలస్యం అవ్వచ్చేమో కానీ నీ విశ్వాసంలో మాత్రము తేడా రాకూడదు. ఒకవేళ ఉంటే ప్రతి దినము వృద్ధవ్వాలి తప్ప నీ యొక్క ఆత్మీయ జీవితంలో కనుక నీవు డౌన్ అయిపోతూ ఉంటే కనుక నీ ఆత్మీయ జీవితము కరెక్ట్ అయినటువంటి ఆత్మీయ జీవితం కాదు. ఈ రోజున మన జీవితంలో దేవాది దేవుడు మన యొక్క ప్రార్థనకు సమాధానం ఇవ్వాలంటే రెండవదిగా మనకు ఉండవలసింది విశ్వాసము. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు చేస్తాడు అన్నటువంటి నమ్మకము మనకు ఉండాలి. హల్లెలూయా. ఈరోజు చూడండి, ఇంట్లో బిడ్డకు జ్వరం వచ్చింది. ఏంటి నమ్మకము? విశ్వాసం పక్కన ఉన్న వాళ్ళు చెప్తారు, అమ్మ చర్చికి వస్తున్నావు కదా, నువ్వు దేవుడు కార్యం చేస్తాడమ్మా, నేను ప్రార్థన చేస్తానమ్మా, నువ్వు ప్రార్థన చేసుకోమంటే ఆ విశ్వాసం అన్నదంటే అలాగే అలాగే నువ్వు చెయ్యి, అమ్మగారికి కూడా చెప్పంటది. సరే అని ఇక్కడ అమ్మగారు ప్రార్థన చేస్తారు, సంఘబిడ్డలు ప్రార్థన చేస్తారు, ఆమె కూడా అయ్యా నా మనవడు, లేదంటే నా కుమారుడు, నా కూతురు, ఇదిగో నా భర్త అని ప్రార్థన చేస్తుంది. అయినా ఇంటికి వెళ్ళగానే ఏం చేస్తుంది? తాయిత్తుల దగ్గరికి వెళ్ళి అది వాడుతుంది, ఇది వాడుతుంది. విశ్వాసం ఉన్నట్ట లేనట్ట? విశ్వాసం అన్నది క్రియల ద్వారా కనపరచాలి. దేవా, నీవు మాత్రమే చెయ్యగలవు. తండ్రి, ఇదిగో ఎక్కడికి తీసుకెళ్ళమంటావు ప్రభా, ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళమంటావు ప్రభా, మీరు నడిపించండి అయ్యా. మీ నడిపింపులోనే ప్రతి కార్యము ఉండాలి ప్రభువా. చూడండి, దేవుడు హాస్పిటల్కి తీసుకెళ్ళొద్దని దేవుడు చెప్పలేదు, మందులు వేసుకోవద్దని దేవుడు చెప్పలేదు, కానీ మాంత్రిక విద్యలను ఆధారం చేసుకోవద్దని దేవుడు చెప్పాడు. తాయిత్తుల జోలికి వెళ్ళొద్దని దేవుడు చెప్పాడు. అన్యమైన వాటి వైపుగా మీరు నమ్మిక ఉంచొద్దని దేవుడు చెప్పాడు. కనుక దేవుడు వద్దన్నవి మనం వదిలేయాలి, మెడిసిన్ వాడాలి. హల్లెలూయా. ఈరోజు చూడండి, విశ్వాసం ఉండాలి. రక్తస్రావ రోగం కలిగినటువంటి స్త్రీ అన్ని హాస్పిటల్లో తిరిగేసిందంట, కానీ ఎక్కడ కూడా ఆమెకు స్వస్థత కలగలేదు. అలాంటి పరిస్థితుల్లో ఆమెకు ఒక మాట వినబడింది, ఇదిగో యేసు ప్రభు వారి దగ్గరికి వెళితే ఆయన ద్వారా అద్భుతాలు జరుగుతున్నాయంటే ఆమెకున్న పరిస్థితిని బట్టి డైరెక్ట్ గా వెళ్ళి ప్రార్థన చేయించుకునే పరిస్థితి కాదు. ఆమెకున్నటువంటి అనారోగ్యము, రక్తస్రావ రోగము, అది వెలివేయబడే పరిస్థితికి సంబంధించినది. అలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క స్త్రీ భయపడుతూ వణికిపోతూ ఆమె హృదయంలో నమ్మికుంది, ఇన్ని హాస్పిటల్ తిరిగాను కదా, అంత కూడా వ్యర్థము. ఆ యేసు నాథుడి దగ్గరికి వెళ్ళి ఆ వస్త్రములో దేవుని శక్తి ఉంటుంది, ఆయన అంత గొప్పవాడు కనుక
కనుక సైలెంట్గా వెళ్ళి ఆ వస్త్రాన్ని ముట్టుకుని వచ్చేద్దామని చెప్పి చూడండి, వస్త్రపు చెంగు కింద ఉంటుంది కదమ్మా, ఆ చెంగు ముట్టుకోవాలంటే నిలబడతాను కదా, కింద నుంచి జనాల కాళ్ళ మధ్యలో నుండి తొక్కుతున్నారు, ఏం చేస్తున్నారు, అయినా సరే ఈ రోజున మాత్రం యేసు ప్రభువుని మాత్రం నేను విడిపోకూడదని చెప్పి పరిపూర్ణమైన విశ్వాసంతో వెళ్ళింది యేసు ప్రభువు యొక్క కింద ఆడుకున్నటువంటి వస్త్రపు చెంగు ముట్టుకోగానే ఆ చెంగులో నుండి ఒక బలమైన ప్రభావం ఆమెలోనికి వెళ్ళింది. హల్లెలూయా. అంతమంది యేసు ప్రభువుని తాకుతున్నారమ్మా, అంతమంది చేతులు యేసయ్యను తాకుతున్నాయి, ఆయన వస్త్రాలు తాకుతున్నాయి, ఆయన చేతులు పట్టుకుని నడుస్తున్న వారు ఉన్నారేమో చాలా మంది, కానీ వాళ్ళెవ్వరిలోనికి కూడా దేవుని యొక్క ప్రభావం వెళ్ళలేదు. రక్తస్రావ రోగము కలిగినటువంటి స్త్రీ దేహంలోనికి వెళ్ళింది. ఎందుకనగా ఆమె యొక్క విశ్వాసము దేవుని యొక్క ప్రభావమును పొందుకొనగలిగిన విశ్వాసము. హల్లెలూయా. కూడా ఉన్న వాళ్ళు ఏంటంటే యేసుప్రభువు చేయబట్టుకున్నా, నేను యేసుప్రభువు గొప్పకే తప్ప హృదయ అంతరంగములలో నుండి దేవుని యొక్క చూడండి ఆ యొక్క ప్రభావమును పొందుకునేంత బలమైనటువంటి భక్తి జీవితము విశ్వాసం వాళ్ళకి లేదు. చూడండి, ఎప్పుడైతే ఈమె పట్టుకుందో అంతమంది జన సమూహాల మధ్యలో యేసు ప్రభువు అంటున్నారు, నన్ను ఎవరో తాకారు అంటున్నారు. అక్కడ అర్థం కాలేదు. శిష్యులు అంటున్నారు, ఏంటయ్యా అలా మాట్లాడుతున్నారు, ఎవరో తాకడం ఏంటి, ఒక్కరు తాకడం ఏంటయ్యా, కిక్కిరిసిపోయిన జనాలు నీ మీద పడిపోతున్నారంటే మందిరానికి ఎంతో మంది రావచ్చు, కానీ అది కాదు, నన్ను తాకగలిగినటువంటి విశ్వాసం కొంతమందికి ఉంది. ఇక్కడ ఒక ఆమె పరిపూర్ణమైన విశ్వాసంతో నన్ను తాకింది. చూడండి, నన్ను తాకినప్పుడు నాలో నుండి ప్రభావం, అందుకే ఎవరైతే హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తారో దేవాది దేవుని యొక్క ప్రభావం అలా దిగి వచ్చేస్తుంది మనిషి మీదకి. హల్లెలూయా. చూడండి, ఆయన అడుగుతున్నాడు, ఎవరో నన్ను ముట్టారు, నాలో నుండి ప్రభావం వెళ్ళిపోయిందంటే ఎవరు నేను ముట్టానని చెప్పట్లేదు, ఎందుకంటే హృదయాలు కనెక్ట్ అవ్వలేదు ఆయనతో. కానీ ఆమె ఉండగా చూడండి, యేసు ప్రభువు అన్నారు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది, సంతోషంగా వెళ్ళమన్నారు. హల్లెలూయా. ఈరోజు చూడండి, దేవాది దేవుడు మన ప్రార్థన వినాలంటే చూడండి మన జీవితాలలో నమ్మకం ఉండాలమ్మా, విశ్వాసం ఉండాలి. ఖచ్చితంగా నా దేవుడు చేస్తాడు. ఖచ్చితంగా ఒకవేళ ప్రతికూల పరిస్థితులు మీదకి రావచ్చమ్మా, ఇది జరగదనొచ్చు, లేదంటే నీ విశ్వాసమును తప్పు పట్టేలాగున రకరకాలైనటువంటి మనుషులు రకరకాలుగా నీ యొక్క హృదయాన్ని గాయపరిచేలాగున, నీ విశ్వాసాన్ని దెబ్బ కొట్టేలాగున లేపబడొచ్చు, కానీ నీ విశ్వాసంలో మాత్రమే నువ్వు స్థిరముగానే ఉండాలి. హల్లెలూయా. చూడండి, ఆ యొక్క స్త్రీ దేవుని యొక్క వస్త్రపు చెంగు ముట్టుకొనగా, ఆ యేసునాథుని యొక్క వస్త్రపు చెంగు విశ్వాసముతో ముట్టుకొనగా చూడండి, వెంటనే ఆమె జీవితంలో స్వస్థత జరిగిపోయింది. హల్లెలూయా. ఈ రోజున దేవాది దేవుని దగ్గర ప్రభువా 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 ప్రభు అని కేకలు వేస్తే నీ కేకలను బట్టి దేవుడు వినడమ్మా. ఆయనకు అంగీకారమైనటువంటి విశ్వాసం నీ జీవితంలో ఉండాలి. హల్లెలూయా. చూడండి, మొట్టమొదటిగా మనం ఏం చూస్తామమ్మా, పాపమును విడిచిపెట్టి ప్రార్థన చేస్తే దేవాది దేవుడు మన ప్రార్థన వింటాడు. రెండవదిగా తప్పక దొరుకును, దేవుని యొక్క మాత్రమే దొరుకుతుందని పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవాది దేవుడు మన ప్రార్థనలకు సమాధానం ఇస్తాడు. ఇంకా చూడండి, మూడవదిగా చూద్దాము, లూకా సువార్త 18వ అధ్యాయము 13, 14 వచనాలు చదువుకుంటాం. చదువు. రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. చాలా ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటి అనగా, సుంకరి దేవుని యొక్క మందిరానికి వెళ్ళాడట. దేవుని యొక్క మందిరానికి వెళ్ళాడు, పరిసయ్యుడు కూడా మందిరంలోనికి వెళ్ళాడు. ఈ సుంకరి ఏం చేస్తున్నాడంటే, ఆకాశము దేవుని యొక్క సింహాసనం కనుక చూడండి, ఈయన భయపడుతున్నాడంట సుంకరి. ఏమనంటే, ప్రభువా ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను కూడా నాకు ధైర్యము సరిపోవట్లేదయ్యా, ఎందుకంటే నీవు పరిశుద్ధుడవు, నేను పాపినయ్యా అని తల వచ్చుకుని రొమ్ము కొట్టుకుని, పరిశుద్ధుడా నీ వైపు చూసే అర్హత నాకు లేదయ్యా, నన్ను క్షమించయ్యా అని రొమ్ము కొట్టుకుని ఏడుస్తున్నాడంట ఆ యొక్క వ్యక్తి. ఎందుకనగా నేను పాపిని, నీవు పరిశుద్ధుడవు ప్రభువా, నీ ఎదుట నిలవదగినటువంటి అర్హత నాకు లేదు ప్రభువా. అయితే ఒక పక్కన పరిసయ్యుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు, చూస్తున్నాడంట. సుంకరి ఏడవడం అది చూసి, చీడంత ప్రార్థన చేస్తున్నాడు కానీ నా దేవుడు వింటాడు ఏంటి,
నా దేవుడు నా ప్రార్థనే వింటాడు. ఎందుకనగా కరెక్ట్గా దశమ భాగం తీసేస్తున్నాను కదా, సోపులో దశమ భాగం ఇచ్చేస్తున్నాను కదా. ఇదిగో ప్రతి క్షణము కరెక్ట్గా దేవుడు చెప్పినది, వాక్యములో చెప్పినది చెప్పినట్టుగా నేను పాటించేస్తున్నాను కదా. చూడండి, అసలైన వదిలేస్తున్నారు, పరిశుద్ధత వదిలేస్తున్నారు, విశ్వాసం వదిలేస్తున్నారు. చూడండి, ఆచార సంబంధమైనవి మాత్రం చేసేస్తున్నారు. యేసుప్రభు ఏమన్నారంటే, వాళ్ళు చేస్తున్నవి మీరు చెయ్యండి, దానితో పాటుగా ఇవి కూడా చాలా ముఖ్యంగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. వాళ్ళు ఏంటంటే పరిశుద్ధత అక్కర్లేదు, విశ్వాసం అవసరం లేదు, దేవుని కొరకైనటువంటి నిస్వార్థమైనటువంటి సేవా జీవితం అవసరం లేదు. వారికి కావాల్సిందల్లా ఏంటి అనగా 10వ భాగం ఇచ్చేస్తున్నామా లేదా, అది అవసరమే ఇవ్వాలి, కానీ అది మాత్రమే సరిపోదు. అదంతా కూడా అంగీకరించబడాలంటే మొట్టమొదట పరిశుద్ధత ఉండాలి, మొట్టమొదట పరిపూర్ణ విశ్వాసం ఉండాలి. వారికి యేసుప్రభు మీద విశ్వాసమే లేదు, వారి జీవితాలలో పరిశుద్ధతే లేదు. పరిశుద్ధత లేనప్పుడు వారి దశమ భాగాలు దేవుడికి ఎందుకమ్మా, వారి యొక్క అర్పణ దేవుడికి ఎందుకమ్మా, వారి యొక్క యాచనలు దేవుడికి ఎందుకు, వారి యొక్క ప్రార్థనలు దేవుడికి ఎందుకు? దేవుడు అతని వైపు ముఖము కూడా చూడలేదు. శంకర్ యొక్క ప్రార్థన దేవుడు అంగీకరించాడు. హల్లెలూయా. ఈ రోజున హెచ్చింపు ప్రార్థనలు పనిచేయవమ్మ దేవుడి దగ్గర. మనము దేవుని యొక్క సన్నిధానంలో తగ్గించుకొని, తనను తాను తగ్గించుకొని ప్రార్థన చెయ్యాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో మనకు కావాల్సింది ఏంటి అనగా తగ్గింపు జీవితం కావాలి. ఈరోజు చూడండి, చాలామంది మన సంపని చేసినా కూడా దేవుడే మనకు ముఖ్యము. దైవ సేవకుల కంటే ముందెవరమ్మా? దేవుడు. చూడండి, ఇంకా వాక్యంలో రాయబడింది, తల్లిదండ్రుల కంటే ముందెవరమ్మా? దేవుడు. కడుపున పుట్టినటువంటి బిడ్డల కంటే ముందెవరు? దేవుడు. పేదవారి కంటే ముందెవరు? దేవుడు. ప్రతి దానికి ఇంకా చెప్పాలంటే మనకంటే కూడా ముందెవరు మన జీవితంలో? దేవుడే. మనం పరిపూర్ణంగా మొట్టమొదటి స్థానము దేవుడికే ఇవ్వాలి. హల్లెలూయా. చూడండి, ఎజ్రా ఏం తక్కువమ్మా, ఏ ప్రార్థనలో తక్కువైన వాడు యొక్క వ్యక్తి? బలమైనటువంటి ప్రార్థనా పరుడు, కన్నీటి అనుభవం కలిగినటువంటి ఎజ్రా చేస్తున్నటువంటి ప్రార్థన చూద్దాం. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 6వ